పేరు వెంకట్రామరెడ్డి, యాడికి మండలం, ఎక్స్ జెడ్పీటీసీ. నేను దురదృష్టం ఏమంటే, నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. అందులో 20 సంవత్సరాలు జేసీ కుటుంబానికి అత్యంత సన్నిహితుణ్ణి. అంటే వాళ్ళ ఎదుగుదలలో కనీసం ఒక రక్త బుట్టన్న నా శ్రమ ఉంటుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. మా మండలంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు. ఏ రోజైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పోవాలని అని చెప్పి నాతో కూడా అప్పుడు దివాకర్ రెడ్డి గారు ఆలోచించారు. అన్న 20 సంవత్సరాలు మనం తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్గా ఫైట్ చేశాము. ఈ రోజు ఎందుకున్నా సైలెంట్గా కానీ ఉన్నాం, కానీ ఆ పార్టీలకైతే రాలేమని చెప్పి నా వ్యక్తిగతంగా నేను చెప్పడం జరిగింది. సరే నీ ఇష్టం వెంకటరావు అన్నప్పుడు పెద్ద ఆయన కూడా ఒక మాట చెప్పి దివాకర్ రెడ్డి గారికి చెప్పి, అన్నా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవ్వబోతున్నా ఈరోజే అని చెప్పి నేను వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గానే జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చాయి. అందులోనే జెడ్పీటీసీగా యాడికి మండలానికి సంబంధించి పోటీ చేయడం జరిగింది. సరే ప్రజల ఆశీర్వాదము నా మీద 20 సంవత్సరాలు నేను చేసిన సేవ కానీ ప్రజలు గుర్తించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఆ రోజు అప్పటి నుంచి ఒక పార్టీకి కమిట్ అయిపోయి ఒక పార్టీ విధానాలు నమ్మిన వ్యక్తిగా పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు యాడికి మండలంలో ఎక్కడే కానీ తెలుగుదేశం అని కానీ వైఎస్ఆర్ అనే పార్టీ అనేది సంబంధం లేకుండా ఎవరు వచ్చినా కూడా నా చేతనైన సహాయం చేసిన వ్యక్తినే తప్ప ఎవరి మీద కేసులు పెట్టి ఇంకొకటి చేసిన వ్యక్తిని అయితేనే కాదు. ఈరోజు కూడా అడగండి. ఇప్పుడు పదే పదే మొన్న యాడిగిలోనే మన ప్రభాకర్ రెడ్డి గారు కొంతమందిని రెచ్చగొట్టడం జరిగింది. మీరు అతన్ని కొడతారా లేదా అని చెప్పి తర్వాత సాయంత్రం నాకే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అన్న ఈ విధంగా చెప్తున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు, ఏం చేశామని మిమ్మల్ని మీ మీద దాడి చేయాలా మేము? ఆయన రాజకీయాలు అంటే భవిష్యత్తులో మా పరిస్థితి ఏదో అర్థం కావడం లే, మా పిల్లలు కూడా మమ్మల్ని నడిచే పరిస్థితి తీసుకొస్తున్నాడు ఆయన, దయచేసి అలర్ట్గా ఉండండి నా అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మా గ్రామంలోకి వచ్చాడు పెళ్లి విషయంలో, వచ్చి కొంతమంది తెలుగుదేశం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. జరిగి మీరు ఏం చేస్తారో అతని మీద దాడి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మా గ్రామంలో ఎవరు కూడా అతని మాటని ఎవరు ఇది కాలేదు, ఏం చేసినాడని అతను మేము అటాక్ చేయాలని కూడా వాళ్ళు ఎదురు ప్రశ్న వేయడం కూడా జరిగింది. అంటే నేను ఒక్కటే 20 ఏళ్ళ రాజకీయంలో నేను మీ దగ్గర ఉన్నప్పుడు నేను ప్రజాస్వామ్యవాదిగా కనపడిన మీకు. ఏ రోజైతే మీ దగ్గర నుంచి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరితే నేను హింసావాదిగా మీకు కనపడుతున్నా. ఈరోజు నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, పోయిన ఎలక్షన్లలో ఎవరు మా గ్రామంలో దౌర్జన్యం చేయలేదు. మొన్ననే ఆయన ఒక మాట అన్నాడు, నగరూరు భోగాలగట్టలో ప్రజాస్వామ్యం లేదు అని. దయచేసి నేను ఒక్కడే చెప్తున్నా, నా జీవితం అంతా ఖచ్చితమైన రాజకీయం, ప్రజల కోసం చేసిన రాజకీయం మీద 10 రూపాయల కోసం నేను ఇప్పుడు రాజకీయం చేయలే. పంచాయతీ ఎలక్షన్లలో నిజంగా మేము దౌర్జన్యం చేసింటే 14 పంచాయతీలు మా మండలంలో ఉండేది, 8 మేము గెలిచినాం, 6 తెలుగుదేశం వాళ్ళు కూడా గెలవడం జరిగింది. దౌర్జన్యం చేస్తే అది సాధ్యమా అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఒక్కటే, రాజకీయం చేద్దాం. ఈ రోజు ఏమంటున్నారు, 24 మంది మీద అటాక్ చేయాలా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానినని చెప్పి మీరు అంటున్నారు. అన్నా ఒక్కటే చెప్తున్నాం, 24 మందికి తోడుగా 48 మంది పుట్టుకొస్తారు. అది జగన్మోహన్ రెడ్డి మీద ఉండే నమ్మకంతో. దయచేసి ఇలాంటి రాజకీయాలు వద్దు. ప్రజలు మమ్మల్ని గౌరవించకుండా పోతే మమ్మల్ని తిరస్కరిస్తారు, మేము ఓడిపోతాం. కానీ ఒక్కటి మాత్రం మీరు దయచేసి ఆలోచన చేయండి, ఈ రోజు గ్రామ స్థాయిలో ఒక వెంకట్రామరెడ్డినో ఇంకొకరినో మాట్లాడినప్పుడు ఆ గ్రామంలో చర్చ జరుగుతుందన్న, ఎందుకు ఇతను అంత మంచి వ్యక్తుల మీద కూడా దాడి చేయమని చెప్తున్నాడు అనేది మీరు గమనించండి. అది రాబోయే మీ ఎలక్షన్లలో కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని ఇదే రోజు చెప్తున్నా.
రేపు జరగబోయేది కూడా అదే జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మీకు గౌరవిస్తూ తెలియజేసుకుంటున్నా.